హరిహరన్ కోనే. నేను తిరుచుపాడు గ్రామం మదనపల్లి మండలం నుంచి హీరోగా వస్తున్నాను మీ ముందుకి. ఇది నా ఫస్ట్ సినిమా, డెబ్యూ మూవీ. హ్యాపీ జర్నీ 2025 అనే సినిమా ద్వారా మీ అందరి ముందుకు కొత్త హీరోగా మన మదనపల్లి నుండి ఇంట్రొడ్యూస్ అవుతున్నా. మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఎంతవరకు చేస్తారో చూస్తా. యా, నేను నా స్టడీస్ మొత్తం 10th క్లాస్ వరకు నేను పెంచుపాలో చదువుకున్నా. ఆఫ్టర్ వెంకటేశ్వర సిద్ధార్థలో ఇంటర్మీడియట్ చేశాను. గోల్డెన్ వ్యాలీలో బీటెక్ మెకానిక్ ఇంజనీర్ చేశాను. సో ఎగ్జామ్స్ మాత్రం మన ఆదిత్య కలవదని రాశాను. సో ఇక్కడ చాలా ప్రతి ఎగ్జామ్ నాకు ఇక్కడే పడుతుంది సెంటర్. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఆదిత్య కాలేజ్లో, ఎగ్జామ్స్ టైంలో కానీ ఫ్యాకల్టీలో కానీ. సో మళ్ళీ ఈ కాలేజ్కి నేను ఇట్లా రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా హ్యాపీ జర్నీ 2025, అది ఫస్ట్ సినిమా నేను హీరోగా చేశాను. అది ఈ మంత్ 21st రిలీజ్ అవబోతుంది. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. యా. సో ఇది నా ఫస్ట్ మూవీ. నేను ఎక్కువ మాట్లాడకూడదు ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే ఆఫ్టర్ సక్సెస్లో మాట్లాడితేనే చాలా బాగుంటుంది. ఇది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ మీద జరిగే లవ్ స్టోరీ. ఇట్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళాక ఒకసారి అందరూ యూట్యూబ్ ఆన్ చేసి హ్యాపీ జర్నీ 2025 అని ట్రైలర్, టీజర్ చూడండి. అలాగే సాంగ్స్ కూడా చూడండి. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్ దట్ సాంగ్స్ అండ్ టీజర్స్. డెఫినెట్లీ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే మేనేజ్మెంట్ మొత్తానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం స్పీచ్ చేస్తున్నా, సో కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ముందు ఎక్కువ మాట్లాడితే ఎడెవరా చాలా ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది. బట్ నేను సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము ఒక లొకేషన్స్ వచ్చేసింది, చాలా చాలా లొకేషన్స్లో ట్రావెల్ అవుతూ చేస్తున్నాం. అందుకే దీన్ని హ్యాపీ జర్నీ టైటిల్గా వచ్చింది. సో మీరందరూ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం. ఎందుకంటే నేను మదనపల్లి నుంచి ఆల్మోస్ట్ 2017 నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాను. అక్కడ ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను వితౌట్ బ్యాక్గ్రౌండ్. మా నాన్న ఫార్మర్, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది నా మామూలు విషయం కాదు. దాని వెనక ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో పెయిన్ఫుల్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి. సో నాకు ప్యాషన్ ఉంది కాబట్టి అలా వెళ్ళాను అనుకుంటున్నాను. ప్యాషన్తో పాటు చాలా హార్డ్ వర్క్ చేశాను. హార్డ్ వర్క్ చేయడం వల్లే నాకు ఈరోజు ఇంత ఆపర్చునిటీ దొరికింది. సో మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉండే ఉంటుంది. సో మీ ఆఫ్టర్ స్టడీస్ తర్వాత మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ యాక్టర్స్. బట్ మీరు ఏం చేయాలనుకున్నా కాన్ఫిడెంట్గా మీ పేరెంట్స్కి కన్విన్స్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను మా అమ్మా నాన్నకి అదే చెప్పాను. దిస్ మై పోస్టర్ ఇస్ ఆర్మీ. అది ఒకసారి ఓట్స్ చదువుతారా మీ నోట్తో అందరూ ఒకసారి గట్టిగా ప్లీజ్. మా డైలాగ్ మీ నోట్తో విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్ సార్, బాయ్స్ అయితే నాకు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పాపం లేడీస్ ఏదో ట్రై చేస్తున్నారు. సారీ యాక్చువల్లీ ఫర్గాటెడ్. ఈ సినిమా దర్శకులు చైతన్య కొండ గారు, ప్రొడ్యూసర్ గంగాధర్ పెద్దకొండ గారు, హీరోయిన్ ఈశాని ఘోష్. దీంట్లో నేను ఒక్కడనే కొత్తవాడిని, మిగతా అందరూ చాలా సీనియర్సే, పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే.
మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఓకే ఈ యాక్టర్ తన ముందు సినిమాలు చూసాం అని ఖచ్చితంగా గుర్తుపడతారు. దువాసి మోహన్ గారు, V6 సత్యన్న గారు, అలాగే ఆనంద భారతి గారు, రాయ సంచూరి గారు. సో చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ మొత్తం చేశారు. బట్ నేను ఒక్కడే కొత్తవాని, సో నాకు మంచి సపోర్ట్ దొరికింది. ఈ సినిమా మెయిన్ తీయడానికి కారణం మన రీసెంట్ గా జరిగిన పహల్గామ్ ఇష్యూ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో అది కూడా దీంట్లో యాడ్ అయింది. సో ప్రతి సినిమాలో ఎలా చూపిస్తారంటే ఆర్మీ అంటే ఒక లవ్ స్టోరీ, మన రీసెంట్ అమరన్ అలాంటివి కాకుండా డిఫరెంట్ గా చూపించాం. అంటే ఆర్మీ ఆఫ్టర్ యుద్ధంలో బయట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, స్ట్రగుల్స్. సో వాటి మీద మేము సినిమా తీసాం. అలాగే మీ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీంట్లో నేను ఒక్కడే మామూలు మీరు డబుల్ యాక్షన్ చూసింటారు, ట్రిపుల్ యాక్షన్ చూసింటారు, దీంట్లో 4 యాక్షన్ చేశా. అది ఫస్ట్ సినిమాలో నేనే డాక్టరు, నేనే సాఫ్ట్వేర్, నేనే క్యాబ్ డ్రైవర్, నేనే ఆర్మీ ఆఫీసర్. ఇది ఛాలెంజ్ చేసుకుని చేశాను అన్నమాట ఈ మూవీని. సో ఇంతవరకు ఏ హీరో కూడా తెలుగు సినిమాలో ఫస్ట్ సినిమాతో 4 వేరియేషన్ చేసి ఏ హీరో కూడా చేయలేదు. ఆ సాహసం నేనే చేశాను అనుకుంటే గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన నాకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా. ఈశాన్య ఘోష్ ఆ అమ్మాయి ఆల్రెడీ 9 మూవీస్ చేశారు. ఆల్రెడీ నార్త్లో చేశారు, కన్నడలో చేశారు, మలయాళం చేశారు. తెలుగులో ఫస్ట్ సినిమా అమ్మాయిది. సో నాది తెలుగులో ఫస్ట్ సినిమా హీరోగా లాంచ్ అవుతున్నాను. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. హాయ్ అమ్మా, సైలెంట్ ఉన్నారు అందరూ? బోర్డు కొట్టేస్తున్నారా? అవునా? ఓకే ఓకే. అంటే యాక్చువల్లీ ఏమంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చాము. ఏమ్మా, స్టూడెంట్స్ లైఫ్ నుంచి కూడా ఇక్కడ వచ్చాము. సో సక్సెస్ పర్సన్ అని ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే తన్ని మీలాగే ఇంజనీరింగ్ చేశాడు, ఇక్కడే మదనపల్లి లోకల్లోనే. సో ఇక్కడ నుంచి మన రాయలసీమ నుండి రెండవ హీరోగా పరిచయం అవుతున్నారు మన హరి గారు. ఏమ్మా, ఎనీ డౌట్స్? డౌట్ ఏం లేదా? బ్రాంచా? తనే చెప్తారు. యాక్చువల్లీ ఏమంటే మన రాయలసీమలోనే రెండవ హీరోగా పరిచయం అవుతున్నారు కనుక తను కూడా ఇక్కడే మీలాగే ఇంజనీరింగ్ చేసి మన మదనపల్లి ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళందరూ లోకలేనా? లోకలమ్మా? ఓకే. మన లోకల్ నుండి ఒక హీరో వస్తున్నారంటే మనకు కూడా హ్యాపీనే కదా. సో ఎక్కడెక్కడి నుంచి హీరోలు వస్తున్నారు. సో మన మదనపల్లి నుండి, మన రాయలసీమ నుండి రెండవ హీరోగా, అంటే ఒక హీరో ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారు, రెండో హీరోగా వచ్చేసింది మన హరిహరన్ గారు. హరిహరన్ కోనే ఇతను వచ్చేసింది ఇక్కడే ఇంజనీరింగ్ చేశాడు మన గోల్డెన్ వ్యాలీలో. సో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడానికి కారణమవుతున్నాడు హ్యాపీ జర్నీ మూవీతో. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు కూడా చాలామందికి ఉంటాయి కదా, కళలు ఉంటాయి కదా మీకు కూడా, అంటే డ్రీమ్స్ ఉంటాయి. ఐ మీన్ నేను ఇది చేయాలా, యాక్టరు, డాక్టరు, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో మీరు కూడా బాగా చదువుకుని ఆఫ్టర్ స్టడీస్ తర్వాతే ఉన్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ గారికి మీకు ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్స్.